Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultants. Dr. Pinnamaneni Siddhartha Institute of Medical Sciences and Research Foundation. అసలు ఈ కాలేజ్ ఎక్కడ ఉంది? కాలేజ్ ఇంటేక్ ఎంత? యూజీ మాత్రమే ఆఫర్ చేస్తున్నారా? పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయా? ఉంటే వాటి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హాస్టల్స్ ఉన్నాయా? అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అందించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ కోర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీ సర్కిల్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఏ ఛానల్ అంటే ఏ ఇతర ఛానల్స్లో కూడా దొరకని కంటెంట్ మన ఛానల్లో దొరుకుతుంది. ప్రతి కాలేజ్ గురించి మన ఛానల్లో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కాలేజ్ గురించి అయితే ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. ఈ కాలేజ్ వచ్చేసి మనకి విజయవాడలో ఉంది. 2002లో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ కాలేజ్ వచ్చేసి చిన్న ఔటుపల్లి గన్నవరం మండలంలో అయితే ఉంది. మనకి ఇది గన్నవరం మండలం వచ్చేసి కృష్ణా జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. రైట్, ఇక ఏపీలో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను చెప్తున్న కాలేజ్ ఎన్ఎంసీ గుర్తింపు అయితే పొందిన కాలేజ్. ఓకే రైట్, ఇక టోటల్ ఎంబీబీఎస్ ఇంటేక్ ఎంత అంటే 150 సీట్లు అండి. అంటే ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 150 మంది వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఓకేనా. టీచింగ్ హాస్పిటల్ ఉందా అంటే టీచింగ్ హాస్పిటల్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఏ హాస్పిటల్కైనా కూడా. లేదు అంటే కాలేజ్కి పర్మిషన్స్ అనేవి రావు. ఓకే, రోబస్ట్ టీచింగ్ హాస్పిటల్ విత్ 790 to 860 బెడ్స్ మల్టిపుల్ స్పెషాలిటీస్తో అయితే మనకి టీచింగ్ హాస్పిటల్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు హాస్పిటల్ అవుట్ పేషెంట్ డేటా కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్లో వర్క్ ఫెసిలిటీస్ అన్నీ జరగవు. సో అక్కడ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రానే రాదు. పోనీ ఆ కాలేజ్లో లేకపోయినా కూడా ఫెసిలిటీస్ ఆ కాలేజ్ వాళ్ళు వేరే హాస్పిటల్తో లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్తో కానీ ప్రైవేట్ హాస్పిటల్తో కానీ వేరే టీచింగ్ హాస్పిటల్తో టైఅప్లో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. ఓకేనా రైట్, ఇక వేరే డీటెయిల్స్ చూద్దాం. మోడర్న్ క్యాంపస్ అయితే ఉంది, హాస్టల్స్ ఉన్నాయి, రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, లైబ్రరీ ప్రొవైడ్ చేస్తున్నారు, క్లినికల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, హైలైట్స్ ఏంటండి ఈ కాలేజ్ గురించి అంటే రూరల్ హెల్త్ కేర్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు, ఎథికల్ ప్రాక్టీస్ కూడా ఉంది, అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్. సో ఎథికల్ ప్రాక్టీస్ మనకి గతంలో అయితే డాక్టర్స్ అనేవాళ్ళు ప్రోటోకాల్ ప్రకారమే మనకి ట్రీట్మెంట్ అనేది చేసేవారు. బట్ ఇప్పుడు అలా లేదు. మనం కూడా బాగా అలవాటు పడ్డాం. ఫీవర్ రాగానే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. అసలు ప్రోటోకాల్ ప్రకారం ఒక ఫీవర్ వస్తే ఎన్ని రోజుల తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవాలో తెలుసా? కామెంట్ బిలో. అసలు మనం ఎంబీబీఎస్ కోర్స్ చేయాలి అంటే ఆ కాలేజీలో ఎంత ఇంటేక్ ఉంది కూడా చెక్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సిద్ధార్థ పెన్నమనే సిద్ధార్థ కాలేజ్లో అయితే మనకి 5.5 సంవత్సరాల కోర్సు. ఎక్కడైనా కూడా 5.5 సంవత్సరాలు చేయాలి. 4.5 సంవత్సరాలు మనం కోర్స్ చేద్దాం. 1 సంవత్సరం వచ్చేసి మనం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకే, టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి కాలేజ్ ఇంటేక్ 150 సీట్లు. ఎంబీబీఎస్ విద్యార్థులు 150 మంది మాత్రమే జాయిన్ అవ్వగలుగుతారు ఈ కాలేజ్లో. ఇక దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. అంటే కేటగిరీ ఏ వాళ్ళకైతే 75 సీట్లు అంటే 50%, కేటగిరీ బీకి సికి రిమైనింగ్ 50% షేర్ చేస్తారు. కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటాకి 52, కేటగిరీ సికి 23 సీట్లు, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. ఓకే, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. అసలు ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి అంటే ఏంటి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ ఏజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చూద్దాము. మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, లేదు అంటే ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ అనేది కూడా పాస్ అవ్వచ్చు. ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవుతారంటే కాదు, ఎంబైపీసీ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, మీరు కనుక ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మీకు 50% కంటే తక్కువ రావద్దు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రావద్దు. ఓకేనా. వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం నీట్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మనం ఎంబీబీఎస్ కోర్స్ అనేది చేయగలుగుతాం. ఇంకా ఎంబీబీఎస్ చేయాలంటే 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలంటే 2025 31 డిసెంబర్ వరకు 17 సంవత్సరాలు నిండిన విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్. అండ్ క్యాస్ట్ వైజ్ మనకి మినహాయింపులు కూడా ఇస్తుంటారు. సో అది వేరే సబ్జెక్ట్. ఇక ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫీజెస్లో మనకి ట్యూషన్ ఫీజు మాత్రమే కనిపిస్తుంది. ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి. ఓకేనా, మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ట్యూషన్ ఫీజు ఏంటో చూద్దామండి. కేటగిరీ ఏ వాళ్ళకి 16,500, కేటగిరీ బి వాళ్ళకి 13,20,000, కేటగిరీ సి వాళ్ళకు 39,60,000. ఇది ప్రయాణం. ఓకే, ప్రతి సంవత్సరం పే చేయాల్సిన ఫీజు.
ఇక ఈ ఫీజెస్తో పాటు ఇప్పుడు నేను ఏవైతే ట్యూషన్ ఫీజెస్ చెప్పానో ఈ ట్యూషన్ ఫీజుతో పాటు ఇంకా అడ్మిషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు, స్కిల్ ట్రైనింగ్ ఫీజు, ఇక ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి. కొన్ని కాలేజెస్ లైబ్రరీ ఫీజు ఛార్జ్ చేస్తాయి, ఈ లైబ్రరీ ఫీజు అని, సో ల్యాబ్ ఫీజు అని, సో డిఫరెంట్ ఫీజెస్ అయితే మన దగ్గర కలెక్ట్ చేస్తూ ఉంటారు. రిఫండబుల్ అంటే మనం కాషన్ డిపాజిట్ ఏవైతే చేస్తామో అవి మనకి రిటర్న్ ఇస్తారు, అంటే ఆ ఇయర్కి కంప్లీట్ అయిన తర్వాత. కొన్ని మాత్రం మనకి ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని మాత్రం ఫస్ట్ టైం సింగిల్ టైం అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కేటగిరీ ఏ వాళ్ళకి అదనపు ఫీజెస్ ఏంటి అంటే 1,50,000 రూపాయలు, కేటగిరీ బి వాళ్ళకి 1,60,000 రూపాయలు, ఇక కేటగిరీ సి వాళ్ళకి వచ్చేసి 1,70,000 రూపాయలు అయితే ఫీజు అనేది మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉంటుంది వీటికి బదులుగా, అంటే వీటితో పాటు. ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దామండి. రైట్, ఇక డాక్టర్ పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండర్ రీసెర్చ్ ఫౌండేషన్లో మనకి హాస్టల్స్ ఉన్నాయా అంటే హాస్టల్స్ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారో బాయ్స్కి గర్ల్స్కి అయితే హాస్టల్స్ సెపరేట్ ఉన్నాయండి. ఇక పీజీ హాస్టల్స్ కూడా ఉన్నాయి, మెస్ ఫెసిలిటీ ఉంది, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. స్టాఫ్ క్వార్టర్స్ సీనియర్ రెసిడెంట్స్ కూడా క్వార్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, జూనియర్ రెసిడెంట్స్ కూడా క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, నర్సింగ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది హాస్టల్కి సంబంధించిన వివరాలు. ఇక డాక్టర్ పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్లో పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఎంఎస్ ఆప్థమాలజీ, ఎంఎస్ గైనకాలజీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంటేక్ వచ్చేసి చూడండి, ఇంటేక్ కూడా సెపరేట్గా అయితే మనకి ఇచ్చారు. సో ఇది ఇంటేక్. మీరు కనుక పీజీ చేయాలి అంటే మీరు పీజీ ఎంఎస్ చేయొచ్చు, పీజీ ఎండి చేయొచ్చు. పీజీ చేయాలంటే మనం ఫస్ట్ యూజీ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే ఎంబీబీఎస్ చదవాలి. ఇక పీజీ ఫీజెస్ ఎలా ఉన్నాయి అంటే పీజీలో మనకి 3 టైప్స్ ఉంటాయి, క్లినికల్, పారాక్లినికల్, ప్రీ క్లినికల్ అని. సో వీటికి సంబంధించి మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఆప్ట్ చేసుకుంటారో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఫీజెస్ ఉంటాయండి. క్లినికల్ విద్యార్థులకి కేటగిరీ ఏ వాళ్ళకైతే 4,96,800, కేటగిరీ బి వాళ్ళకి 9,93,600, కేటగిరీ సి వాళ్ళకైతే 57,50,000 రూపాయలు. ఇక పారా క్లినికల్ వాళ్ళకి కేటగిరీ ఏ అయితే 1,55,250, కేటగిరీ బి వాళ్ళకైతే 3,10,500, ఇక సి అయితే 17,25,000 రూపాయలు. ప్రీ క్లినికల్ వాళ్ళకైతే 70,380, కేటగిరీ బికి అయితే 1,40,760, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళైతే 9,20,000 రూపాయలు. వీటికితో పాటు అదనంగా కొన్ని ఫీజెస్ అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అదనపు ఫీజు వచ్చి ఒక్కొక్కరికి 60,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం అవుతుంది. ఓకే, పీజీ విద్యార్థులకి. రైట్, పీజీ వచ్చేసి మనం 3 సంవత్సరాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫీజెస్ అయితే నేను ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి చెప్పానండి, ఇది కూడా ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించిన అదనపు ఫీజులు. ఇక హాస్టల్ ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే మనం నాన్ ఏసీ కనుక ఆప్ట్ చేసుకుంటే 1,43,000 రూపాయలు, ఏసీ రూమ్ కనుక తీసుకుంటే 1,89,500, ఏసీ రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకుంటే 2,62,500 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. సో ఇది డాక్టర్ పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్లో మనం పీజీ కోర్స్ చేయాలంటే అయ్యే హాస్టల్ ఫీజెస్. ఇక ఎలాంటి గుర్తింపు ఉంది, ఎలాంటి కొలాబరేషన్స్ ఉన్నాయో చూద్దాము. మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏవైతే ఉంటుందో ఎన్ఎంసీ ద్వారా అయితే గుర్తింపు పొందింది. అఫిలియేటెడ్ విత్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అంటే కాలేజ్లో జరిగే ప్రతి పనికి కూడా రెస్పాన్సిబిలిటీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా, ఒక రిజల్ట్ ఇవ్వాలన్నా, ల్యాబ్ అంటే మనకి ప్రాక్టికల్స్ జరుగుతాయి కదా, ప్రాక్టికల్స్ కండక్ట్ చేయాలన్నా, వాటి రిజల్ట్స్ ఇవ్వాలన్నా కూడా ఈ కాలేజ్లో వాళ్ళే ఇస్తారు. ఓకే, ఎన్టీఆర్ వాళ్ళే ఇస్తారు. ఇదనే కాదు, ఏ కాలేజ్ అయినా కూడా ఆంధ్రాలో మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటాయి. 2014 వరకు కూడా తెలంగాణలో ఉన్న కాలేజెస్ కూడా ఈ కాలేజ్ అండర్లోనే ఉండే. ఓకేనా, సో ఇక కొలాబరేషన్స్ ఏమైనా ఉన్నాయో మాట్లాడుకుందామండి. కొలాబరేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మెడికల్ అండ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ టాంజానియా వాళ్ళతో అయితే వీళ్ళకి టైఅప్స్ అయితే ఉన్నాయి. మీకు గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా కావాలి. మోస్ట్లీ చాలామంది ఎంబీబీఎస్ అయితే నేషనల్ వైడ్ చేసినా కానీ పీజీ కోర్సెస్కి, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్కి అయితే అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ నీట్ ఎగ్జామ్స్తో పని ఉండదు అన్న ఉద్దేశంతో ఇతర రిక్వైర్మెంట్ కోసం అయితే మనం మోస్ట్లీ ఎక్కువ అబ్రాడే చూస్ చేసుకుంటారు మన విద్యార్థులు కూడా. సో అలాంటి ఎక్స్పోజర్ ఇక్కడున్న కాలేజెస్లోనే రావాలి అంటే ఇలాంటి టైఅప్స్ ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే, అంటే 4 సంవత్సరాలు ఇక్కడ చదవడం, లేదంటే పీజీ కోర్స్ అక్కడ చేయడం, సో ఇలాంటి టైఅప్స్ అయితే ఉంటాయి. ఇక ఇతర వివరాలు అంటే మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మీకు అసలు ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలో తెలుసా? ఇప్పుడు చూద్దాం. మీరు బీసీఏ స్టూడెంట్స్ అయితే కనుక మీకు
1,10,841 లోపు, బీసీబీ అయితే 1,15,131 లోపు, బీసీసీ అయితే 95,650 లోపు, ఇక బీసీడీ అయితే 74,823 లోపు, బీసీఈ అయితే 1,70,817 లోపు ర్యాంకు రావాలండి. ఇక ఓసీ విద్యార్థులు అయితే 64,659 లోపు, ఇక ఎస్సీ విద్యార్థులు అయితే 1,67,002 లోపు, ఇక ఎస్టీ విద్యార్థులు అయితే 2,47,454 లోపు అయితే మీకు ర్యాంక్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఈ డేటా అంతా కూడా 2024కు సంబంధించిన డేటా. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్స్ వస్తే మీ క్యాస్ట్ ఆధారంగా ఈ కాలేజ్లో మీరు అడ్మిషన్ అయితే పొందగలుగుతారు. ఓకేనా, ఇది కాలేజీకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇతర వివరాలు కావాలి, లేదంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఈ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా కావాలి అంటే మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా నీడ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే కనుక మీ సర్కిల్లో మన వీడియోస్ అనేవి షేర్ కూడా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.